దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరులారా, గ్రంథంలో నుంచి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాల ఈ సంపుటి, 39 పుస్తకాలు, 27 పుస్తకాలు, 39 పాత నిబంధన గ్రంథం. మొట్టమొదటిగా చూసినట్లయితే ఆదికాండం ఏంటి వివరిస్తుంది? ఆదికాండం అంతా కూడా 1-2 అధ్యాయాలు చూస్తే సృష్టి క్రమము, మనిషి ఈ సృష్టి ఎలాగ ఏర్పడింది, ఆకాశము, భూమి, సముద్రము, దానిలోని సర్వములు, జీవరాశులు, చెట్లు, పుట్టలు, ఈ సమస్తము అయిన తర్వాత 6వ దినాన మనిషిని దేవుడు ఎలాగో తయారు చేశాడు. నేల మంటిలో నుంచి సృష్టి క్రమము సమస్తము సృష్టించి దేవుడు యొక్క ఒక మాట చెప్పాడు, మీరు ఫలించి వృద్ధిపరచండి అని దీవించాడు. విస్తరింపచేయండి, నిండింపజేయండి. ఇది సృష్టి క్రమము. ఈ సృష్టి క్రమము అయిన తర్వాత మరి 6వ అధ్యాయం వచ్చేసరికి దేవుడు ఈ నరులను ఎందుకు తయారు చేశాను భూమి మీద అనేటువంటి ఆలోచనకు వచ్చాడు. నిజమే ప్రియమైన సహోదరులారా, వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితులు, వాళ్ళలో ఉన్నటువంటి ఒక వికృతి రూపము, వాళ్ళ పనులు, అందుకే నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి యొక్క హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, నరుల హృదయం యొక్క తలంపులలో ఊహ అంతా కూడా ప్రతి ఊహ కూడా చెడ్డది అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరుస్తూ ఉన్నారు. 6వ అధ్యాయము, ఆదికాండం 6వ అధ్యాయం వచ్చేసరికి నేను భూమిని మనుషులు ఎందుకు సృష్టించానని సంతాపడుతూ ఉన్నాడు. సంతాపడి మొత్తం భూమి మీద లేకుండా తుడిచివేస్తాను. 6వ అధ్యాయం, 7వ అధ్యాయం తుడిచివేత. యావత్ ప్రపంచము కూడా తుడిచివేయబడింది. అయితే దాంట్లో నోవహు 6-9 చూసినట్లయితే ఒకే ఒక కుటుంబము, నోవహు కుటుంబం. ఆ కుటుంబము ద్వారా మళ్ళా ఈ ప్రపంచానికి పరిచయం అయ్యి ఈ ప్రపంచం నుండి విస్తరించబడింది. పెంటి పోలు ఒక్కొక్క జత నోవహు కట్టినటువంటి వాడలోకి దేవుడే ఆహ్వానించాడు. అవన్నీ కూడా విస్తరించబడ్డాయి. ఇదిగో అది మొదటి నాశనం. మొదటి నాశనము జలముతో నాశనమైంది. అయితే పేతురు రాసిన పత్రికలో అంటాడు, 2వ నాశనము అగ్నితో నాశనం అవుతుంది. అగ్నితో ఇలాగ చూసినట్లయితే ఇంకా 6వ అధ్యాయము లోతు, ఇంకా 10వ అధ్యాయం, ఇంకా నోవహు తర్వాత బయటికి రావటం, అబ్రహామును దేవుడు పిలుచుకోవటం, నోవహు కుటుంబం అంతా పెరిగిన తర్వాత ఇక్కడ బాబేలు గోపురాన్ని కట్టడం కనబడి 11వ అధ్యాయం బాబేలు గోపురము ఇది ఒకే భాష, ఒకే పలుకు ఉన్నప్పుడు వాళ్ళందరూ అనుకుంటున్నారు గోపురం కట్టి ఆకాశంకి ఎక్కిపోదాం అనుకుంటూ ఉన్నారు. ఆనాడే అపార్ట్మెంట్లు కట్టాలని ఆశపడుతూ ఉన్నారు. దేవుడు దాన్ని కొట్టివేశాడు. భాషలు తారుమారు చేశాడు. ఇవాళ యావత్ ప్రపంచము కూడా తారుమారైపోయిందంటే 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలుస్తూ ఉన్నాడు. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంటి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, అక్కడ నిన్ను బహుగా ఆశీర్వదిస్తాను అని దేవుడు అబ్రహాంతో మాట్లాడడం జరుగుతుంది. ఇది 12వ అధ్యాయం. అయితే అబ్రాహాము తనకు కలిగినటువంటి సమస్తాన్ని తీసుకుని వెళ్ళటము, ఈజిప్ట్కి వెళ్ళటం, అక్కడికి వెళ్ళిన తర్వాత కరువు వచ్చిన తర్వాత ఈజిప్ట్కి వెళ్ళటం, ఈజిప్ట్ నుంచి మళ్ళా బయటకు తీసుకొని రావటం, అలాగే దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. ఇలాగ చూసినట్లయితే అబ్రహాం జీవితం అంతా కూడా మరి దేవుడు పిలిచిన తర్వాత ఆయన పిలుపుకు లోబడి పునాదులు గల పట్టణం కొరకు మాత్రమే చూశాడు. కానీ ఇంత ఆస్తితో వచ్చినప్పుడు సమస్తం కూడా కోల్పోయాడు. ఎన్నో నిందలు, ఎన్నో సమస్యలు, అన్నిటి నుంచి కూడా ఆయన బయటికి
ఎదుర్కొంటూ వచ్చినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో కూడా అబ్రహాముని తప్పిస్తూ ఉన్నాడు. ఇది ఆదికాండము. తర్వాత 34వ అధ్యాయం వచ్చేసరికి దీనా చరిత్ర, యాకోబు ఇశ్రాయేలుగా మారటం 32లోని యాకోబు కళ, ఫరో కళ, ఇవన్నీ కూడా ఆదికాండంలో చూపెడుతూ ఉంటుంది. ప్రియమైనటువంటి సహోదరులారా, ఆదికాండం అంతా కూడా సృష్టి మొదలుకొని చివరి వరకు, సృష్టి మొదలుకొని అబ్రాహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు తనకి కలిగినటువంటి 12 మంది కుమారులు 12 గోత్రాలుగా దీవించబడడం, ఈ యావత్ ప్రపంచం అంతా కూడా ఒక దేశంగా ఏర్పడడం, అది ఇశ్రాయేలుగా మార్చడం, ఇది ఆదికాండము. ఒక దీవెనకరంగా ఉంటుంది, దేవుని ప్రేమ ఏంటో చూపెడుతూ ఉంది. మరి నిర్గమాకాండము వచ్చేసరికి ఆదికాండం అంతా కూడా ఒక చక్కటి